జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానివ్వండి, అలాగే చేయూత కానివ్వండి, ఇలాగ ఆసరా కానివ్వండి, ఇలాగ అనేక పథకాలు పెట్టి ప్రతి మహిళను కూడా అన్ని రంగాలు అంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో మహిళలను కూడా ఆ రోజు ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే రాష్ట్రంలో మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా ఎప్పుడూ కూడా ఒక ఎస్సీ మహిళకు కానీ, ఎస్టీ మహిళకు కానీ మంత్రి పదవులు చాలా తక్కువ మందికి రావడం మనం చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ఎస్సీ మహిళని హోమ్ మినిస్టర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక గిరిజన మహిళని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్తో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వడం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జరిగింది. మహిళలందరూ కూడా ఆనందంగా ఉండాలి. ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ రెండు కూడా అంతే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నా. మహిళలు ఇప్పటికే ఎంతో సాధిస్తున్నారు. ఇక మీదట కూడా ఈసారి మనకున్న థీమ్ యాక్సిలరేట్ యాక్షన్ అంటే మనం చేసే పనులు చాలా వేగవంతంగా ఒక జెండర్ ఈక్వాలిటీ కోసము పని చేయాలన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. ఆ దిశగా ఈ సంవత్సరం అందరూ కూడా పని చేయాలని నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు